ఆర్నమెంట్‌ని మీరు తయారు చేసేటప్పుడు రా గోల్డ్ పెట్టుకొని, దాన్ని చెక్కే ప్రాసెస్‌లో చిన్న చిన్న చిప్ ఔట్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. ఆ! వేస్టేజ్ అంటే అదేనా? అంటే వేస్ట్ అంటే వాస్తవంగా అది కాదు. ఆ! ఎగ్జాంపుల్ ఒక 10 గ్రాములు ఆర్నమెంట్ చేస్తామండి. 92% ఉండాలి. 916 అంటే 92%. 8% కాపరు, కాడ్మియము ఆ కస్టమర్ యొక్క ఆర్నమెంట్ బట్టి మేము మిక్స్ చేస్తాం. 8% మిక్స్ చేస్తాం. ఆర్నమెంట్ ఒకరు చేయరు. మీరు నాకు ఆర్డర్ చేశారు. నేనేం చేస్తాను ఇమ్మీడియేట్‌లీ మెల్ట్ చేయడానికి ఒకనికి ఇస్తాను. అంటే నేను కూర్చొని పని చేయలేను కదా! ఒకనికి ఇస్తాను. ఆయన అందులో నుంచి కొంత మట్టుకు బంగారం తీసుకుంటాడు. దాన్ని తీగలాగా మారుస్తా ఉంటాడు. ఇంకొకరు అది నెక్లెస్‌లా కావాలంటే ఫస్ట్ తీగలాగా మారాలి. అవును. ఆ తీగ చేయనీకి ఆయన ఒక 50 మిల్లీగ్రాములు తీసుకుంటాడు. అంతట అన్నీ ఒక బ్లాక్ మైదం పైన పెట్టి సెట్ చేస్తాడు నెక్లెస్ రూపకంగా. ఆయన ఒక రూ. 50 తీసుకుంటాడు. ఓహోహో! అలా ఒక 10 మంది చేస్తే ఒక వస్తువు అవుతుంది. బట్ అందరూ ఏమనుకుంటారు? నవీన్ గోల్డ్ చేసాడు అనుకుంటారు. నవీన్ గోల్డ్ ఏం చేయడు. నవీన్ గోల్డ్ చేయిస్తాడు మాత్రమే. అదే. అదే. ఇలా చేయండి. ఈ మెజర్‌మెంట్ ఇంతుండాలి. ఈ పొడవు ఇంతుండాలి. ఈ వెడల్పు ఎంతుండాలి అని చెప్పి ఒక రాసిస్తాడు. రాసి వాళ్ళు చేసేటప్పుడు క్రాస్ చెక్ చేస్తాడు. ఇలా తీసుకొని బాగుందా లేదా? హ్మ్. అలా ఒక సరౌండ్ మొత్తం పోతా ఉంటది. మరి మేము మేకింగ్ చార్జ్ తీసుకోవట్లేదు కదా! ఓన్లీ 8% వేస్టేజ్ తీసుకుంటున్నాం. 10% వేస్టేజ్ తీసుకున్నాం. అందులో వీడికి కొంత, వీడికి కొంత, వీడికి కొంత, వీడికి కొంత, వీడికి కొంత అయిన తర్వాత చివర్లో నాకు ఒక 1 ఆర్ 2% ప్రాఫిట్ వస్తది. అది నా లాభం.